ओम शांति। ब्रह्मा बाबा के साथ के अनुभव की श्रृंखला में हम आज ब्रह्म कुमारी कृष्णा बहन का आज हम सुनेंगे। मेरा जन्म लाहौर में हुआ, शादी अमृतसर में हुई, परंतु बाद में मैं अंबाला आ गई क्योंकि पति की नौकरी अंबाला कैंट में थी। लाहौर में मेरी एक सखी थी, उसका नाम लीला था। एक दिन जब अंबाला में मैं अपनी एक अन्य सहेली के घर गई तो वहां मुझे लीला मिली। कुछ समय बाद वह प्रजापिता ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय में जाने लगी, जिसकी शाखा उन्हीं दिनों अंबाला में खुली थी। అయితే కృష్ణ బెహన్ చెప్తున్నారన్నమాట, తన జన్మ లాహోర్ లో అంటే పాకిస్తాన్ అక్కడ జరిగింది. అయితే వివాహము అమృత్సర్ లో జరిగింది. తర్వాత అంబాలాకు వచ్చేసారనమాట, ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్క ఉద్యోగము అంబాలా క్యాంట్ లో ఉందన్నమాట. అయితే లాహోర్ లో తనకి ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆవిడ పేరు ఏంటంటే లీలా. ఒకరోజు ఎప్పుడైతే అంబాలాలో తను వేరే ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందో అక్కడ ఆ లీలా అమ్మాయిని కలిసిందనమాట. కొంచెం సమయం తర్వాత ఆమె ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయానికి వెళ్ళడం మొదలు పెట్టింది. దాని శాఖ ఆ రోజుల్లో అంబాలాలో కూడా తెరవడం జరిగిందనమాట. भगवान खाली बैठा है क्या? एक दिन जब वह आई तो उसने कहा, तुम इतनी भक्ति करती हो भगवान को पाने के लिए, भगवान धरती पर आ गए हैं। मैंने कहा, हाँ भगवान खाली बैठे हैं जो धरती पर आ गए. ఒక రోజు తను అనిందనమాట, నువ్వు ఇంతగా భక్తి చేస్తున్నావు భగవంతుడిని పొందాలి అని చెప్పేసి, కానీ భగవంతుడి భూమి మీద అవతరించేశారు అని చెప్పారంట. అయితే కృష్ణాబేన్ చెప్పారంట, భగవంతుడు ఖాళీగా కూర్చున్నాడు అందుకని భూమి మీదకి అవతరించేశాడు అని చెప్పేసి అన్నారంట. वह दोबारा आई और कहा कि भगवान आए हैं, उनसे ज्ञान ले लो. मैंने साफ जवाब दे दिया कि आपके तो बच्चे बड़े हैं, आप ज्ञान में चल सकती हो, पर मेरे बच्चे छोटे हैं, मैं नहीं जाऊंगी. అయితే ఆమె మళ్ళీ ఇంకొకసారి చెప్పిందంటే, లేదు భగవంతుడు వచ్చేసారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఆ జ్ఞానాన్ని నువ్వు తీసుకో అని చెప్పేసి. అయితే తను అన్నారనమాట, లేదు లేదు అని అంటే భగవంతుడు వచ్చేసారని చెప్తే తినేం చేశారు కృష్ణాబేన్ అంటే ఆమెకి పూర్తిగా అనమాట వద్దు అని చెప్పేసి చెప్పారనమాట. ఏం జవాబు ఇచ్చారంటే, నీ పిల్లలు పెద్దగా అయిపోయారు, నువ్వు జ్ఞానంలో వెళ్ళగలవు, కానీ నా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను ఇంకా జ్ఞానంలోకి రాలేను అని చెప్పారంట. उसने भी आना नहीं छोड़ा, वह रोज आती, कुछ न कुछ सुनाती, मुझे बहुत बुरा लगता और मैं दरवाजा बंद कर लेती कि कहीं लोग ना सुन ले. लगभग 2 मास तक वह रोज आती रही, मेरे रूखे व्यवहार के बावजूद भी आती रही. देखो ఆమె రోజు అనమాట వెళ్ళేవారంట, మానేవారు కదంట. అలాగా మొత్తం 2 నెలల వరకు రోజు వెళ్ళి ఏదో ఒకటి చెప్తూ ఉండేవారంట, జ్ఞానం యొక్క భూగు. అయితే తను మాత్రము ఇష్టం ఉండేది కాదంట, అందుకని ఎవరైనా వింటారేమో అని చెప్పేసి తలుపులేసేసేవారంట. అంటే ఇంత అనమాట డ్రై నేచర్ గా ఉన్నా సరే, సరిగా పట్టించుకోకపోయినా సరే, ఆమె 2 నెలలు కంటిన్యూస్ గా వెళ్ళి బాబా యొక్క జ్ఞానం చెప్తూ ఉన్నారంట. एक सदगुरुवार के दिन वह 12 बजे से पहले मेरे पास आई. उस दिन ब्रह्म कुमारी आश्रम पर भोग था. उसने कहा चलो. मैंने बहुत मना किया, परंतु उसने मुझे जबरदस्ती मना लिया और कहा, आज चले, आज के बाद कभी मत जाना. मैं सारे रास्ते उसे बोलती गई कि आज आखिरी बार आई हूँ, फिर नहीं आऊंगी. అయితే ఒక రోజు సద్గురువారం అనమాట. ఆ రోజు 12 కన్నా ముందు వచ్చిందంట. వచ్చి చెప్పారు, ఈ రోజు బ్రహ్మకుమారి ఆశ్రమంలో భోగ్ పెడతారు పద అని చెప్పేసి. అయితే తినన్నారంటే నేను వెళ్ళను అని అన్నారు. తను కావాలని అనమాట బలవంతంగా ఈ రోజు ఒక్క రోజు నడు, ఈ రోజు తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు రాకు. అయితే దారిలో అంతా అనమాట తనను ఒప్పించి తీసుకెళ్తుంటే తను చెప్తూ ఉన్నారు కృష్ణాబేన్ అంటే, ఈ రోజు ఒక్క రోజు వచ్చాను, మళ్ళీ ఇంకెప్పుడు రాను నేను ఆశ్రమానికి అని చెప్తూనే వెళ్ళారంట. गीता ज्ञान दाता की पहचान मिली. आश्रम पर पहुंचे तो मैंने देखा कि वहां एक बहन यानी ध्यानी दादी संदली पर बैठी थी. लीला बहन भी ध्यानी दादी के पास जाकर संदली पर बैठ गई. लगभग 2 घंटे तक योग का कार्यक्रम चला, जिसमें मुझे बहुत आनंद आया. मैंने सोचा कि अब मैं किस मुख से कहूं कि मुझे कल भी आना है.
क्योंकि रास्ते भर तो मैं लड़ती आई थी, रास्ते भर में तो मैं लड़ती आई थी। फिर भी मैंने हिम्मत करके लीला से पूछा कि मुझे कल आने का समय बताइए। उसने हंसकर कहा, तुम तो कहती थी कि दोबारा यहाँ नहीं आऊंगी। फिर वह मुझे ध्यानी दादी के पास ले गए। అయితే ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూసారంటే ధ్యాని దాది భోగ్ పెడుతూ వతనంలోకి వెళ్ళారనమాట. తన పక్కన లీలాబేన్ కూడా వెళ్ళి కూర్చున్నారు స్టేజ్ పైన. అయితే లీలాబేన్ సందలి పైన ధ్యాని దాది పక్కన వెళ్ళి కూర్చున్నారు. అలా మొత్తం 2 అవర్స్ భోగు యోగము కార్యక్రమం నడిచింది. ఎంత బాగా అనిపించిందంటే అయితే తనకి మళ్ళీ సిగ్గు అనిపించింది అనమాట. దారి పొడుగున చెప్తూ వచ్చారు కదా, నేను రాను, నేను వినను అని. కానీ మళ్ళీ మరి ఎలా చెప్పాలి, నేను నాకు బాగా అనిపించింది నేను వస్తాను అని. అయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని లీలా దీదితో చెప్పారనమాట, నేను రేపు కూడా రావాలనుకుంటున్నా, ఏ టైంకి రమ్మంటావు అని. అయితే తన నవ్వుతూ అన్నారనమాట, నువ్వే అన్నావు కదా నేను మళ్ళీ రాను అని. అయితే తను ఏం చేశారంటే ధ్యాని దాది దగ్గరికి తీసుకెళ్లారు. दादी ने कहा, यह तो आपके बाप का घर है, बाप के घर आने के लिए समय थोड़ी पूछा जाता है, जब समय मिले तब आ जाओ. అయితే ధ్యాని దాది అన్నారనమాట, ఇది నీ తండ్రి యొక్క ఇల్లు, తండ్రి ఇంటికి రావడానికి ఎప్పుడైనా టైం అడుగుతారేంటి, నీకు ఎప్పుడు బాగా అనిపిస్తే రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసి అని చెప్పేసి చెప్పారు. यह बात मुझे बहुत अच्छी लगी, बहुत प्यार और अपनेपन का अनुभव हुआ. घर आकर मैंने पति से आज्ञा मांगी. అంటే ఆ విషయం తనకు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా ప్రేమ, చాలా అంటే నాది సొంత ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇంటికి వచ్చి వాళ్ళ భర్తని పర్మిషన్ తీసుకున్నారు. उन दिनों हमारे घर में कलह का वातावरण था. देवर के व्यवहार से मैं तंग थी और अशांत रहती थी. मुझे दौरे भी आने शुरू हो गए थे. पति ने सोचा कि आश्रम पर जाएगी तो इससे थोड़ी शांति मिलेगी, इसलिए मुझे छुट्टी दे दी. देखो ड्रामा प्लान अनुसार क्या हुआ, उस टाइम पे घर में माहौल ठीक नहीं था. ते డ్రామానుసారంగా ఆ టైంలో అన్నమాట కొంచెం ఇంట్లో చాలా గడప వాతావరణం నడుస్తుంది అనమాట. ఇలా ఎవరైతే మరిది ఉంటారు కదా, ఆయన కొంచెం ఆయన కారణంగా అన్నమాట కలహ క్లేశాలన్నిటివి వస్తూ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి తను కొంచెం అశాంతిగా ఉండేది. అయితే అనిపించింది అనమాట, చలో ఈ ఆశ్రమానికి వెళ్తే కొంచెం శాంతి దొరుకుతుంది అని చెప్పేసి తనకి చుట్టి ఇచ్చేసారు. అంటే వాళ్ళ మరిది తనని విసిగిస్తూ ఉండేవాడు అనమాట, అందుకని అశాంతిగా ఉండేది. అయితే దానికి అనమాట పిచ్ లాగా కూడా మొదలయ్యాయంట. అందుకని చెప్పేసి వాళ్ళ పతి అనుకున్నారు ఆశ్రమానికి వెళ్తే కొంచెం శాంతి దొరుకుతుందని ఫ్రీ ఇచ్చారు. मैं रोज दोपहर के समय आश्रम जाने लगी. एक दिन दादी ने पूछा, गीता का भगवान कौन है? मैंने कहा श्री कृष्ण. రోజు ఆశ్రమానికి వెళ్ళడం మొదలు పెట్టారు. ఒక రోజు ధ్యాని దాది అడిగారంట, గీత యొక్క భగవంతుడు ఎవరు అని చెప్పేసి. అయితే చెప్పారనమాట శ్రీకృష్ణుడు అని చెప్పేసి చెప్పారు. उन्होंने पूछा, गीता ज्ञान कब दिया गया? मैंने कहा द्वापर के अंत में. उन्होंने कहा, आप पूरे विश्वास के साथ कह रही हो? मैंने कहा हाँ. फिर उन्होंने पूछा, गीता में भगवान वाच्य है कि मैं अनेक अधर्म विनाश कर एक सत्य धर्म की स्थापना करता हूँ, परंतु द्वापर युग के बाद तो कलयुग आ गया जिसमें अनेक धर्म है, तो क्या भगवान ने कलयुग स्थापित किया? అయితే మళ్ళీ అడిగారనమాట, గీతా జ్ఞానం ఎప్పుడు చెప్పబడింది అంటే ద్వాపర యుగం అంతంలో. తర్వాత అన్నారనమాట, దీది అడిగారు, పూర్తి విశ్వాసంతో మీరు చెప్పగలుగుతున్నారు ఈ విషయం అంటే అవును అని అన్నారు. అయితే తను అడిగారనమాట, గీతలో భగవాన్ వాచ్ ఏముంది, అనేక ధర్మాల వినాశనము సత్య ధర్మ స్థాపన అని ఉంది కదా, మరి ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చింది కదా, మరి అందులో అనేక ధర్మాలు ఉన్నాయి, మరి భగవంతుడు ఏంటి కలియుగాన్ని స్థాపితం చేశారా? यह बात एकदम मेरे दिल में लग गई. विचार चला कि कितनी ठीक बात है. उसके बाद उन्होंने मुझे पूरा ईश्वरीय ज्ञान समझाया और मुझे पूरा निश्चय हो गया कि ज्ञान दाता स्वयं परम पिता परमात्मा है. उससे पहले विचार था कि यह सत्संग अच्छा है, लेकिन स्वयं भगवान ज्ञान दे रहे हैं, यह समझ में नहीं आया था. అయితే తను చెప్పారనమాట, ఒక్కసారి అనమాట మనసుకి చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ విషయాలన్నీ కూడా. ఆలోచన నడిచింది అనమాట, ఇదంతా కరెక్ట్ అని.
ఆ తర్వాత పూర్తిగా ఈశ్వరి జ్ఞానం అర్థం చేయించిన తర్వాత నిశ్చయం కలిగింది, జ్ఞానదాత స్వయం పరమపిత పరమాత్మ అని. అంటే ముందేమనిపించేది, ఇక్కడ చెప్తున్నారు చాలా మంచి మంచి విషయాలు, సత్సంగం బాగుంది అని అనిపించేది. కానీ ఇప్పుడేంటి, పూర్తిగా స్వయం భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తున్నారన్న విషయము అర్థమైంది అంటున్నారు. आबू में भगवान आए हैं। लीला बहन ने मुझे त्रिमूर्ति पत्रिका पढ़ने को दी, जो कि ज्ञानामृत पत्रिका से पहले निकलती थी। उस पत्रिका में पते के स्थान पर लिखा था आबू पर्वत। एक बार बचपन में जब मैं हर की पौड़ी पर जा रही थी तो एक पर्चा पड़ा मिला था, जिस पर लिखा था कि भगवान आबू पर्वत पर एक ब्राह्मण के रूप में आ चुके हैं। లీలా బెహన్ వీళ్ళ ఫ్రెండ్ కదా, ఆవిడ త్రిమూర్తి పత్రిక చదువుకోవడానికి ఇచ్చారనమాట. అంటే జ్ఞానామృతం వచ్చే కన్నా ముందు ఆ త్రిమూర్తి పత్రిక ఫస్ట్ వచ్చేదన్నమాట. జ్ఞానామృతము వచ్చే కన్నా ముందు ఫస్ట్ త్రిమూర్తి పత్రిక వచ్చేదన్నమాట. అయితే దానికి కింద ఏముంది అంటే ఆబు పర్వతం అని చెప్పేసి రాసిందనమాట. దాని అడ్రస్ ఎక్కడ అంటే ఆబు పర్వతం అని రాసింది. అయితే ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడైతేను ఒకసారి అనమాట ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఒక పాంప్లెట్ దొరికిందంట. దాంట్లో ఏం రాసిందంటే భగవంతుడు ఆబు పర్వతంలో ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చేసారు అని చెప్పేసి ఉందంట. उस समय मैंने सोचा था कि मैं कहती हूँ, परंतु अब जब आबू नाम पड़ा तो वह पुरानी स्मृति जागृत हो गई और धक से निश्चय हो गया कि आबू पर जो भगवान अवतरित है उन्हीं का ज्ञान इस पत्रिका में है. అయితే అప్పుడు చిన్నప్పుడు చదివినప్పుడు అనుకున్నారు నేను ఎక్కడ వెళ్తానులే ఆబు పర్వతానికి అని. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆబు అన్న పేరు విన్నారో మళ్ళీ వెంటనే చిన్నప్పుడు స్మృతులన్నీ జ్ఞాపకం వచ్చేసాయి. వెంటనే అనుకున్నారనమాట, నేను తప్పకుండా ఇదేదైతే చెప్పారో భగవంతుడు అవతరించారు అనేది తప్పకుండా ఆ అంటే పాంప్లెట్ ఆధారంగానే అని చెప్పేసి అనుకున్నారు. जब मेरे पति हरिद्वार में मेरे मायके गए तो मेरे पीहर वालों ने कहा कि यह संस्था अच्छी नहीं है, कृष्ण को वहां जाने से रोको, कृष्णा को वहां जाने से रोको। मेरे लिए तो बहुत बड़ी परीक्षा आ गई। उधर अमृतसर में ससुराल वालों ने भी आश्रम जाने से मना कर दिया। मैंने कहा कि मेरे लिए मुरली का प्रबंध कर दो, यदि आश्रम नहीं जाने देते हो तो। 2 मास तक घर पर मुरली मिलती रही, परंतु आश्रम ना जाने से मन की हालत पागल जैसी हो गई. అయితే తన పతి అన్నమాట హరిద్వారంలో తన అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళన్నమాట ఏం చెప్పారంట, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సంస్థ మంచిది కాదు, కృష్ణాబేన్ అక్కడికి వెళ్ళడం ఆపించేసేయండి అని చెప్పారంట. ఆ తర్వాత అన్నమాట అమృత్సర్ లో కూడా వాళ్ళ అత్తారింట్లో అంటే ఈవిడ అత్తారింట్లో ఉన్నప్పుడు తినని ఇంకా వెళ్ళనిచ్చేవారు కాదంట. చాలా బంధనం వచ్చేసింది అనమాట, చాలా కష్టం అయ్యేది, వెళ్ళనిచ్చేవారు కాదు. అయితే కృష్ణాబేన్ అన్నారంట, సరే నేను మురళికి అయితే వెళ్ళను కానీ మురళి నాకు చదువుకోవడానికి ప్రబంధన చేయండి అని చెప్పారంట. అలాగా 2 నెలల వరకు ఇంట్లో కూర్చుని మురళి చదువుకునేందుకు పర్మిషన్ దొరికింది. వెళ్ళకపోతే పరిస్థితి ఎలా అయిపోతుందంటే పిచ్చోళ్ళు అయిపోతానేమో అన్నది విధంగా ఆమె కనిపించిందంట. तभी अचानक ससुर की मृत्यु हो जाने से सास को लगा कि हमने बहू को ज्ञान में चलने से रोका है, इसलिए हमारे पर यह विपत्ति आई है. इस प्रकार मेरे बंद मार्ग खुलने में इस घटना ने सहयोग दिया. సడన్ గా తన మావ చనిపోయారు. అప్పుడు వాళ్ళ అత్తగారు కనిపించింది అనమాట, కోడల్ని ఆశ్రమానికి పంపించట్లేదు కాబట్టి మాకు ఇలాంటి పెద్ద సమస్య వచ్చింది అని చెప్పేసి తనకి మళ్ళీ చుట్టి ఇచ్చారంట. అంటే ఈ రకంగా అన్నమాట తనకి మళ్ళీ सहयोग దొరికి. मेरे पति भी पिता का ज्ञान दान देती थी. एक दिन मैंने कहा और तो सब दवाइयां आपने कर ली है, एक दवाई मेरी सलाह पर श्रम. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి చాలా అన్నమాట దుఃఖంతో బాధతో ఆయన చాలా బీమార్ ఉండేవారు, అనారోగ్యం బాగాలేకపోయేవారు అనమాట. అయితే ఎన్నో ఆశ్రమాలు అంటే ఎన్నో మందులు అవి వాడారు కానీ తగ్గలేదు. అయితే ఒక రోజు అన్నారన్నమాట, నువ్వు ఎన్నో మందులు వాడుతున్నావు కదా కానీ తగ్గలేదు కదా, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు దాన్ని కూడా ఒకసారి వాడి చూడు అని అన్నారంట. ఏంటి అని అంటే ఒకసారి ఆశ్రమానికి పద అని చెప్పేసి అడిగారు.
సచ్చే దిల్ సే యోగదాన్ దియా థా తో ఫల్ భీ సుందర్ మిలా. అయితే రోజు అన్నమాట అమృతవేళ యోగదానం ఇస్తూ ఉండేవారంట ఆయనకి. ఆ తర్వాత చెప్పారనమాట, అలా సత్యమైన హృదయంతో యోగదానం ఇచ్చారు కాబట్టి దాని ఫలం కూడా లభించింది అంటున్నారు. अगले ही दिन वे आश्रम चलने को तैयार हो गए और ज्ञान में भी आ गए. इसके बाद मम्मा का अंबाला में आगमन हुआ. उनकी गोद में जाकर मुझे लगा कि पहली बार मुझे माँ का सच्चा प्यार मिला है. बाद में हमारा स्थानांतरण చండీగఢ్ మే హో గయా. ఇంకా నెక్స్ట్ డేనే అన్నమాట ఆశ్రమానికి వెళ్ళడానికి ఆయన నిశ్చయించుకున్నారు. తర్వాత ఆయన కూడా జ్ఞానంలోకి రావడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మమ్మ అంబాలాకి వచ్చారు మమ్మ జగదాంబ సరస్వతి. అయితే మమ్మ ఒడిలోకి వెళ్లే సౌభాగ్యం నాకు లభించింది. ఎలా అనిపించింది అంటే నిజంగానే సొంత తల్లి ఒడిలోకి వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత వాళ్ళ యొక్క పోస్ట్ చండీగఢ్ కి మారిపోయారు అనమాట, అంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది చండీగఢ్ కి. बाबा के मस्तक पर चमकता हुआ सितारा देखा. बाबा के मस्तक पर चमकता हुआ सितारा देखा. बाबा से पहली बार मैं नवंबर 1967 में मिली. इससे पहले जब भी पार्टी जाती थी तो बाबा से मिलने के लिए मैं तड़पती थी. मैं रो रो कर कहती थी कि बाबा मुझे कोई निशानी ही भेज दो. प्यारे बाबा ने ध्यानी दादी के हाथ एक इत्र की शीशी और एक रुमाल मेरे लिए भेजा और कहा बच्ची इस इत्र की तरह खुशबू फैलाती रहना. అయితే బాబాతో ఫస్ట్ టైం నవంబర్ 1967 లో కలవడం జరిగింది అని చెప్తున్నారు. అయితే అంతకన్నా ముందు ఎప్పుడెప్పుడైతే పార్టీ వాళ్ళు బాబాని కలవడానికి మధుబనికి వెళ్ళేవారు, దీదికి అన్నమాట చాలా అనిపించేది అనమాట, నేను ఎప్పుడు కలుస్తాను అని. ఏడ్చి చాలా అన్నమాట పరిస్థితి పాడైపోతూ ఉండేది. ఇంకా బాబాతో అనేవారు అనమాట, బాబా నాకు ఏదైనా గుర్తు అంటే మీ జ్ఞాపకార్థం ఏదైనా నాకు పంపించండి బాబా అని చెప్పేసి అనేవారట. అయితే బాబా ధ్యాని దాదితో పాటు ఒక ఇత్రికి షీషా సెంట్ బాటిల్ ఒక రుమాలు పంపించారు. పంపించి ఏం చెప్పారంటే, ఇది సెంట్ ఎలాగైతే దాని యొక్క సుగంధాన్ని వ్యాపిస్తుందో అలాగే నువ్వు కూడా ఆత్మిక సుగంధాన్ని వ్యాపిస్తూ ఉండు అని చెప్పారట. వహ शीशा तो खत्म हो गई परंतु वह रुमाल आज भी मेरे पास बाबा की याद की निशानी के रूप में रखा हुआ है. అయితే సెంట్ బాటిల్ అయితే సమాప్తమైపోయింది, కానీ ఆ ఇచ్చిన రుమాలు ఇప్పటికీ కూడా నా దగ్గర బాబా యొక్క స్మృతి చిహ్న రూపంలో ఉంది అని చెప్తున్నారు. जब साकार नेत्रों से बाबा को मधुबन में निहारा और उनकी गोद ली तो कितनी देर तक तो बाबा की गोद में आंसू ही झरते रहे. సాకార రూపంలో బాబాని మధుబన్లో చూస్తున్నప్పుడు, బాబా ఒడిలోకి వెళ్ళినప్పుడు ఎంతో సమయం వరకు అన్నమాట కృష్ణాబెన్ బాబా ఒడిలో అన్నమాట ఆంసు అంటే కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూనే ఉన్నారు. फिर अगले दिन सुबह की क्लास में मुझे बिल्कुल आगे बैठने का सौभाग्य मिला, परंतु प्यारे बाबा को साधारण रूप में देखकर एकदम मन में संशय आ गया कि मैं कैसे मानूं कि इस साधारण तन में ये भगवान ही है. తర్వాత రోజు చాలా ముందన్నమాట క్లాస్ లో కూర్చోడానికి ఛాన్స్ దొరికింది, కానీ బాబా సాధారణ రూపంలో చూసినప్పటికీ బాబాని తనకి మనసులో ఒక సంశయం వచ్చిందంట. నేను ఎలా ఒప్పుకోవాలి, తప్పనిసరిగా ఈ సాధారణ తనులో భగవంతుడే వచ్చారు అని. मेरी सोच के अनुसार ब्रह्मा बाबा के चेहरे में ना तो कोई परिवर्तन नजर आया और ना ही कोई और स्थूल चिन्ह दिखाई दिया. प्रभु की पधारमणि का संशय के संकल्प के बाद बाबा के मस्तक पर मुझे एक तेज सफेद चमकता हुआ सितारा दिखाई दिया, परंतु संशय फिर भी बना रहा. అయితే తిన సంశయం యొక్క సంకల్పం తర్వాత బాబా స్థూలంగా అన్నమాట బ్రహ్మ బాబా కదా, బాబాలో ఏం పరివర్తన, బాబా మస్తకం పైన తనకి ఒక తెల్లని మెరుస్తున్నటువంటి నక్షత్రం కనిపించిందట, కానీ ఇంకా సంశయం ఇంకా అలాగే ఉంది ఇవిడిది. फिर ध्यानी दादी ने मुझे आवाज देकर बुलाया और पूछा, देखा बाबा को? संशय तो आया था ना. ध्यानी दादी ध्यान में जाती थी, उन्होंने ध्यान में मेरी मनः स्थिति को देखा था. అయితే ధ్యాని దాది తనని పిలిచి అడిగారనమాట, చూసావా బాబాని,
నీకు మనసులో సంశయం వచ్చింది కదా, మరి చూసావా అని. అంటే ధ్యాని దాది ట్రాన్స్ లోకి వెళ్ళేవారు అనమాట. ట్రాన్స్ లోకి వెళ్ళి తన మనస్థితిని చదివారు అంటున్నారు. उनके पूछते ही मेरा संशय वहीं पर समाप्त हो गया। वापस लौटते समय प्यारे बाबा ने मेरे युगल के नाम रूहानी स्नेह भरा पत्र भी दिया। ఇంకా తను అలా అడిగిన వెంటనే అనమాట తన సంశయాలన్నీ పూర్తయిపోయినాయి, సమాప్తమైపోయింది. మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో ప్రియమైన బాబా తన భార్య భర్త గురించి అనమాట, తన భర్త పేరుతో ఒక ఆత్మిక స్నేహంతో నిండినటువంటి లెటర్ కూడా ఇచ్చారంట. बाप की छत्र छाया का हाथ सदा सिर पर है। एक बार अव्यक्त बाबा से मिलते समय मुझे संकल्प आया कि क्या बाबा मुझे जानते होंगे। मैं तो कोई विशेष सेवा भी नहीं करती हूँ। तभी बाबा ने कहा तुम तो फाउंडेशन हो, फाउंडेशन कभी हिलता नहीं। देखो तुरंत तुरंत बाबा రెస్పాన్స్ देता. ఒకసారి అవ్యక్త బాబాని కలిసే టైంలో ఈవిడికి ఒక సంకల్పం వచ్చిందనమాట. అసలు బాబాకి నేను గుర్తున్నానా, అసలు బాబా నన్ను గుర్తిస్తారా, నేను తెలుసా తెలీదా, ఎందుకంటే నేనేమంత విశేషంగా సేవ ఏమి చేయను కదా అని చెప్పేసి అనుకున్నారంట. వెంటనే బాబా అన్నారనమాట, నువ్వు ఫౌండేషన్ ఎప్పుడు కూడా కదిలిపోదు అని. एक बार बाबा से टोली ले रही थी तो बाबा ने कहा बाप की छत्र छाया का हाथ सदा सिर पर रहेगा। ఒకసారి బాబాతో టోలీ తీసుకుంటున్నప్పుడు బాబాకి ఎప్పుడు నీ తలపైన ఉంటుంది అని. ఛత్ర ఛాయాక మహ్ హాత్ హర్ పల్ అప్నే సిర్ పర్ అనుభవ్ కర్తే హువే చల్ రహీ హూ. మరి అదే బాబా గొడుగు నీడి యొక్క చేతిని ఎప్పుడు ప్రతి సమయము నా పైన ఉన్నట్టు నేను అనుభవం చేసుకుంటూ వెళ్తున్నాను అని చెప్తున్నారు. प्यारे बाबा ने निमित्त बनाकर मुझसे अपनी 2 कन्याओं का यज्ञ में समर्पित कराया और एक ननंद भी यज्ञ में समर्पित थी जो मुझे ही माँ समान मानती थी. చూడండి, బాబా నిమిత్తంగా చేసి తన ఇద్దరు అమ్మాయిలు కన్యలిద్దరిని సేవలో సమర్పితం చేసుకున్నారు. అలాగే ఎవరైతే ఆడపడుచుంటారో ఒక ఆవిడ కూడా పూర్తిగా సమర్పితమయ్యారు. అంటే తను ఎప్పుడు కూడా తినని తల్లి సమానంగా చూసేవారంట. मैं लौकिक अलौकिक दोनों तरफ से पूर्ण सुखी और निश्चिंत हूँ। अब तो संपूर्ण बनने की तात लगी है. కృష్ణాబేన్ చెప్తున్నారు, లౌకిక అలౌకిక రెండు వైపుల నుంచి కూడా పూర్తిగా సుఖీగా ఉన్నాను, నిశ్చింతగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే బస్ బాబా సమానంగా సంపూర్ణంగా అవ్వాలి, ఇదే ఆసక్తి ఉంది, ఇంకేది లేదు అని చెప్తున్నారు అనమాట కృష్ణాబేన్. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి.